వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం మాదాపూర్లో బాబాయ్ హోటల్ని ప్రారంభించారు. అంతేకాదు, ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు, బాబాయ్ హోటల్ హృదయాన్ని పంచే అటువంటి ప్రదేశమని, అలాగే దీన్ని ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఇంకా టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరంతో పాటు బాబాయ్ హోటల్ మేనేజ్మెంట్ కేవి దినేష్ రెడ్డి అండ్ శ్రేష్ఠ రెడ్డి కలిసి హైదరాబాద్లోని మాదాపూర్ మెట్రో పిల్లర్ C1766 నందున ప్రారంభించారు. అన్ని భౌగోళిక ప్రాంతాలలో ఆహారం పట్ల ప్రేమ సర్వజీవనమైనదని, మేము రుచికరమైన పదార్థాలను మరియు మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాం. ప్రతి వ్యక్తి తమకు ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు శారీరకంగా మరియు మానసికంగా మరింత సంతృప్తి చెందడం సర్వసాధారణం. ఆహారం ఆకలిని తీర్చడానికి, శరీరానికి ఆహారం ఇస్తుంది, కానీ చాలా అరుదుగా హృదయాన్ని, సానుకూల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది అని నటుడు కిరణ్ అబ్బవరం అన్నారు. గత 8 దశాబ్దాలుగా బాబాయ్ హోటల్ రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది మరియు ఇది ఆహ్లాదకర పదార్థాలు, దోశ, ఇడ్లీ, వడ, ఉప్మా మొదలైన వాటికి ఇష్టమైన ప్రదేశంగా మారింది. తరచుగా కొబ్బరి చట్నీ మరియు సాంబార్తో వడ్డిస్తారు. ఈ వంటలలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంటాయి. దక్షిణ భారత వంటకాలు, రుచులు మరియు అల్లికల సమతుల్యతతో మీకు మరింత కావాలనుకునేలా చేస్తుంది అని కేవి దినేష్ రెడ్డి అండ్ శ్రేష్ఠ రెడ్డి తెలియజేశారు. బాబాయ్ హోటల్ మాదాపూర్ బ్రాంచ్ లో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సార్లు వెళ్ళాం బాబాయ్ హోటల్ గురించి, విజయవాడలో కూడా వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, ఇక్కడ టేస్ట్ చేశాను. ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం, నేను పర్సనల్ గా ఇది హోటల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే దినేష్ రెడ్డి గారికి, శ్రేష్ఠ గారికి, శ్రీధర్ సార్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా ఏరియా మొత్తం వల్ల, రెండో బ్రాంచ్